హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్కు సంబంధించి 2026-27కు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే చదువు మధ్యలో చిన్నప్పుడు ఆపేసి ఉంటారో, అలాగే పెద్ద అయినప్పటికీ చదువుకోవాలనుకుంటుంటారో, మరియు ఇతర కోర్సులలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చిన్నప్పుడు చదువుకోకుండా, అలాంటి వాళ్ళకైతే ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఈ ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ 10th అంటాం కదా మనము, వాటికి సంబంధించి ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఆ ఓపెన్ స్కూల్ ఇంటర్ మరియు 10th అడ్మిషన్స్ కు సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ మరియు మీకు ఈ ఓపెన్ స్కూల్ వలన కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి అని మనకు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ కోర్సెస్ కి సంబంధించి అడ్మిషన్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ 27 అనమాట. మనకు 13/5/2026 ఆర్డర్స్ ప్రకారం అయితే దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాం మనము. కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ అని 12/6/2026 తేదీన నుంచి మనకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. మరియు ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 30/7/2026 అయితే లాస్ట్ డేట్ అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అని మనకు ఫీ పే చేయడానికి 31/7/2026 వరకు టైం అయితే ఇచ్చారనమాట. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అండ్ 200 లేట్ ఫీ అని మనకు ఇవ్వడం జరిగింది. 15/8/2026 వరకు అయితే దీనికైతే టైం ఇచ్చారు మనము ఫీజు పే చేయడానికి. Therefore, all the district educational officers and district coordinators in the state are required to issue press and media notes their respective districts for giving wide publicity among the learners and the general public as to reach every nook and corner of the district regarding admissions into SSC and intermediate courses of Andhra Pradesh Open School Society for the year 2026 and 27 and submit the press clippings to the office అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ని మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ని అయితే స్టేట్ అయితే రిక్వెస్ట్ చేసింది అనమాట. ప్రెస్ మరియు మీడియా నోట్స్ అయితే ఇవ్వండి. అలాగే మనకు చిట్ట చివరి వరకు డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఊరుకు మనకు ఈ ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్ వెళ్ళేలాగా మీరు ప్రయత్నించండి అని చెప్పేసి మనకు ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు దిస్ ఐటమ్ ఆఫ్ వర్క్ అని మనకు ఇది మనకు ఇంపార్టెంట్ వర్క్ గా అయితే డిఈఓస్ కి మరియు మండల్ కోఆర్డినేటర్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మళ్ళీ చదువుకోవాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఈ ఓపెన్ స్కూల్ ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ కు సంబంధించి అడ్మిషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సింగిల్ సిట్టింగ్ లోనే మీరు ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. మీ దగ్గరలోని చాలా స్కూల్స్ అయితే ఉంటాయి. ఓపెన్ స్కూల్ సొసైటీని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్న స్కూల్స్ అయితే ఉంటాయన్నమాట. అపాస్ ఏపీఓఎస్ఎస్ అంటారు దాన్ని. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి మనకు ఈ
ది నోటిఫికేషన్ కు సంబంధించి చాలా కాలేజెస్ మరియు స్కూల్స్ అయితే ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్స్ అయితే అందిస్తుంటాయి, ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ కూడా. కాబట్టి అలాంటి వాటిలలో అయితే మీరైతే వెళ్ళి రిక్వైర్డ్ ఫీజు అయితే పే చేసి తర్వాత మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఆ టైంలో ఎగ్జామ్స్ రాసి మీరు ఈ ఓపెన్ 10th లేదా ఓపెన్ ఇంటర్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. దీనివల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపోస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో స్థాపించబడిన ఒక ఓపెన్ స్కూల్ విద్యా విధానం అన్నమాట. క్రమబద్ధమైన పాఠశాలలకు వెళ్ళి చదువుకోలేని వారికి ప్రాథమిక విద్యాస్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. అపోస్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు మరియు ప్రయోజనాలు అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. చదువు మధ్యలో ఆపేసిన వారికి సువర్ణ అవకాశం అన్నమాట ఇది. ఎవరైతే ఆర్థిక మరియు కుటుంబ లేదా వ్యక్తిగత కారణాల వలన చిన్నతనంలో చదువు ఆపేసి ఉంటే తిరిగి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికైతే ఇదైతే ఉపయోగపడుతుంది. అలాగే వయో పరిమితి లేదనమాట. ఇందులో గరిష్ట వయసు అనేది ఏది లేకుండా 45, 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ 10th మరియు ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అంటే మీకు ఉద్యోగం చేస్తూ కూడా దీంట్లో అయితే చదువుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఉద్యోగాలు అలాగే వ్యాపారాలు మరియు వాటిలలో చదువుకుంటూ క్రమబద్ధమైన స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం గా అయితే చదువుకోవచ్చు మీరు. అలాగే సబ్జెక్టులు ఎంచుకోవడంలో మీకు స్వేచ్ఛను అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు తమకు నచ్చిన మరియు సులభంగా ఉండే సబ్జెక్టులను అయితే ఎంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట దీంట్లో. అలాగే క్రెడిట్ బదిలీ సౌకర్యం అని రెగ్యులర్ బోర్డులలో ఏదైతే ఏపీఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు తాము పాస్ అయిన సబ్జెక్టుల మార్కులను మరియు గరిష్టంగా 2 లేదా 3 సబ్జెక్టులను ఏపీ ఓపెన్ స్కూల్ దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని వలన మిగిలిన సబ్జెక్టులు మాత్రమే రాసి పాస్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే ఉన్నత చదువులకు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో సమాన గుర్తింపు అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇచ్చే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు రెగ్యులర్ బోర్డు సర్టిఫికేట్లతో సమానంగా గుర్తింపును అయితే కలిగి ఉంటాయన్నమాట. అలాగే జాబ్స్ మరియు కౌన్సిలింగ్ ఈ సర్టిఫికేట్ల ద్వారా మీరు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే హైయర్ స్టడీస్ డిగ్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, బీఈడి కానివ్వండి మొదలైనవి మిగతా కోర్సులలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. మరియు వివిధ ప్రభుత్వ ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్లలో కూడా ఈ సర్టిఫికెట్లు అయితే పూర్తిగా అయితే చెల్లుబాటు అవుతాయి అన్నమాట. కాబట్టి తక్కువ ఖర్చుతో కూడిన విద్య ఇది. రెగ్యులర్ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలతో పోలిస్తే అపోస్ లో మీకు చాలా తక్కువ ఫీజులు అయితే ఉంటాయన్నమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు మహిళా విద్యార్థులకు ఫీజులలో రాయితీలు కూడా ఉంటాయి. ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉపయోగాలు అనమాట. కాబట్టి ఎవరైతే చదువుకోకుండా ఉంటారో ఇప్పుడు ఏదైనా చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంటుందా అంటే ఈ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది అద్భుతమైన అవకాశం అనమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే చదువు మధ్యలో మానేసి ఉంటారో అలాంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకొని 10th ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఓపెన్ స్కూల్ దానిలలో చదువుకోవాలనుకుంటుంటారో, చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.